హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చాప్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఏంటంటే రీజనింగ్లో ఈజీ టాపిక్స్ అందరూ చేస్తారు, కానీ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్లో క్వశ్చన్ని ఆలోచిస్తేనే ఆన్సర్ చేసేటటువంటి టాపిక్స్ అనేది ఉన్నాయి. ఓకేనా? వాటిల్లోనే ఈ యొక్క నెంబర్ అనాలజీ కూడా ఒకటనమాట. నెంబర్ అనాలజీలో చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ మీరు స్కిప్ చేయకూడదు. ఎందుకంటే ఎగ్జామ్లో అంటే గత సంవత్సరం గ్రూప్ టీలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని అసలు ఆ క్వశ్చన్స్ ఏ మోడల్లో అడిగారు అవి మీరు చూసుకోగలిగితే నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా అవే మోడల్స్ రిపీట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఎలాంటి మోడల్స్ వచ్చాయో ఒకసారి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటినీ మీకు ఈ వీడియోస్ త్రూ మీకు అందించడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో నెంబర్ అనాలజీలో ప్రజెంట్ మనకి ఎగ్జామ్లో ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి, ఆ మోడల్ ఆ ప్యాటర్న్ తెలిస్తే ఎగ్జామ్లో అలా ఆలోచించాలనే ఒక ఐడియా మీకు వస్తుంది. ఓకేనా? కాబట్టి వీడియోలో చెప్తున్న ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా చూడండి. ఎలా అడుగుతున్నారు, ఏ ప్యాటర్న్లో ఉంటుంది, మనం ఎలా ఆలోచించాలి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. జాగ్రత్తగా వినండి. ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. క్వశ్చన్ చూడగానే మీరు ట్రై చేయండి. ట్రై చేయకుండా ఆన్సర్ కోసం వెయిట్ చేయొద్దు. ట్రై చేసిన తర్వాత మీకు ఆన్సర్ రాకపోతే నేను చేస్తున్నప్పుడు చూసి ఓకే ఇలా చెయ్యాలి అని మీరు కూడా చెయ్యండి. ఓకేనా? ఇక క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తాన్ని చదువుతూ కూర్చోవద్దు, టైం చాలా వేస్ట్ అవుతుంది. ఓకేనా? క్వశ్చన్స్ని చదివేది కూడా ఒక ఆర్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ని చూడగానే మీరు డైరెక్ట్గా దాన్ని ఎలా చేయాలనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. క్వశ్చన్ చదువుతూ కూర్చోకూడదు. ఇక్కడ చూడండి, మనకి సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్ బేస్డ్ ఆన్ ది లాజికల్ ఫాలోయింగ్ ది గివెన్ నెంబర్ సెట్స్. ఇక్కడ ఇట్లా 2 సెట్స్ అనేది ఇస్తారు ఎగ్జామ్లో. ఓకేనా? అయితే ఆ 2 సెట్స్ ఒకే ప్యాటర్న్ని ఫాలో అవుతాయి. అదే ప్యాటర్న్లో ఈ 4 ఆప్షన్స్లో ఒకటి ఫాలో అవుతుంది, అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ చూడండి, మనకి 35 మైనస్ 34 అండ్ 1 ఇదొక కండిషన్ ఇచ్చారు. నెక్స్ట్ 35 14 7 ఇలా ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి 35 మైనస్ 34 1 ఇది ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. చాలామంది స్కిప్ చేస్తుంటారు, కానీ నేను చెప్పే ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా నోట్స్ పెట్టుకొని రాసుకోండి. ఏ మోడల్స్ వస్తున్నాయి అనేది మీరు వాటి మీద ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ క్వశ్చన్ని మీరు చూస్తే ఈ క్వశ్చన్ ఆర్డర్ ఎలా ఇచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మొదటి జంట లేకుంటే మొదటి జత ఫస్ట్ మనకి పేరు అనేది చూస్తే ఇక్కడ ఏం చేశారు అంటే ఇచ్చినటువంటి ఫస్ట్ మొదటి అండ్ రెండో సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ ఈ 2 నెంబర్ని యాడ్ చేశారు. ఓకేనా? 2 నెంబర్ని యాడ్ చేయండి. ఎంత? 35 ప్లస్ మైనస్ 34 అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, కాబట్టి మైనస్ 34 యాడ్ చేసినా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చేస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసి ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ని యాడ్ చేసి వచ్చిన మొత్తం ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని స్క్వేర్ రూట్ అనేది కట్టడం జరిగింది. 35 మైనస్ 34 ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి స్క్వేర్ రూట్ కట్టారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1. అర్థమైందే? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 1 వచ్చింది. అలాగే దీనికి కూడా సేమ్ అదే ఆర్డర్ చేయాలి. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ యాడ్ చేయాలి. 35 ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 49. దీనికి స్క్వేర్ రూట్ కట్టాలి. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 49 స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 49 అంటే ఎంత? 7 వచ్చింది కదా. సో ఈ ఆర్డర్ ఫాలో అయ్యారు. ఇక్కడ మనకేంటి కండిషన్ ఏంటి? ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ యాడ్ చేసి మనకి వాటికి రూట్ కడితే అంటే వాటికి స్క్వేర్ రూట్ అనేది చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఇది ఒక కండిషన్, రాసుకోండి. ఓకేనా? ప్రాక్టీస్ చేయాలి ఈ కండిషన్ మీద. ఎగ్జామ్లో ఇచ్చిన కండిషన్స్ జాగ్రత్తగా చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అదే కండిషన్ని ఇక్కడ మనం అప్లై చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ చూడండి 31 47 ఒక 1 48 ఒక 30 78 రూట్ కడితే ఎంత వస్తుంది మనకి? అసలు ఏ వాల్యూ? ఇక్కడ 81 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 9 మైనస్ 8 1 అంటే 9 మైనస్ 8. ఇక్కడ ఈ ఆప్షన్లో 1 కాదండి, ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ మిస్టేక్ పడింది. ఓకేనా? ఇక్కడ 2 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 9 మైనస్ 8 ఎంత? ఈజ్ ఈక్వల్ టు 1. స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే 1. ఇక్కడ 1 కాదు, ఇక్కడ 2 ఉంది. ఓకేనా? క్వశ్చన్లో నేను అంటే మిస్టేక్ పడింది, చూసుకోండి.
కాబట్టి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 15 మైనస్ 17 అంటే ఎంత 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే ఎంత మనకి 1 కాదు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఫైనల్గా 223 266 23 ప్లస్ 266 మొత్తం కూడితే ఎంత వచ్చింది 289 రావడం జరిగింది. ఓకేనా. దీనికి స్క్వేర్ రూట్ కడితే మనకి ఎంత 17 స్క్వేర్ 289. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 1 కాదండి, ఇక్కడ 2, ఇది ఒక్కటే కరెక్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి ఏమిచ్చారు 6 21 15 ఒక పేరు ఇచ్చారు, ఒకటి ఇచ్చారు. తర్వాత మనకు చూసుకుంటే 47 2197 అండ్ 12 ఇలా ఇచ్చారు. వీటిని బట్టి కూడా మనకి నెంబర్ ఎనాలజీ అనేది కనుక్కోవాలి. ఇవి ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో కింద ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఏ ఆర్డర్ ఇచ్చారంటే రాసుకోండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నెంబర్ నేను n1 అనుకుంటున్నాను. ఈ n1 ఏదైతే ఉందో ఈ n1ని స్క్వేర్ చేసి మైనస్ థర్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఈ 15 అనేది దీనికి మైనస్ చేశారు. ఓకేనా. థర్డ్ నెంబర్ని మైనస్ చేశారు. ఈజ్ ఈక్వల్ టు మనకి ఒక వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. ఆ వాల్యూవే ఈ మిడిల్ వాల్యూ, అది కండిషన్. ఫస్ట్ నెంబర్ స్క్వేర్ చేసి థర్డ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్ స్క్వేర్ చేసిన దాంట్లోంచి తీసేస్తే వచ్చేదే మిడిల్ నెంబర్. కావాలంటే మీరు చెయ్యండి, అర్థమవుతుంది. ఇక్కడ 6 అంటే 6 స్క్వేర్ అంటే 36 మైనస్ థర్డ్ నెంబర్ 15. 36లోంచి 15 తీసేస్తంత 1 తర్వాత 2 21 వచ్చింది కదా మిడిల్ నెంబర్. నెక్స్ట్ ఇది చూడండి 47 స్క్వేర్ అంతే కదా. 47 స్క్వేర్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఎంత 47 స్క్వేర్ అంటే 2209. 47 స్క్వేర్ అంటే 2209 మైనస్ ఎంత 12ని తీసేయాలి. 2209 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 2197 అంతే కదా. 2197 మిడిల్ వాల్యూ వచ్చింది. అలాగా ఈ 4 ఆప్షన్స్ చేయాలి. 4 ఆప్షన్స్లో మనం గమనిస్తే ఫస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మీకు టైం అనేది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి టైం వెళ్తుంది. నేను డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో మనం చూస్తే ఆప్షన్ డి చూడండి. 30 స్క్వేర్ అంటే ఎంత డి చూడండి. డి 30 స్క్వేర్ అంటే 900 మైనస్ 13. 900 నుంచి 13ని తీసేస్తే 887 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. 18 324 1 ఇచ్చారు. 7 71 23 ఈ రెండింటికి మధ్యకి సంబంధించినటువంటి లాజిక్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ మీకు బిఫోర్ ఏదైతే క్వశ్చన్ చెప్పానో అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. గుర్తుపెట్టుకోండి. బిఫోర్ ఏదైతే చెప్పానో అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా రిపీట్ అయింది, కానీ ఒక చిన్న పాయింట్ అనేది మార్చారు. ఓకేనా. ఆ పాయింట్ ఏంటనేది కనుక్కొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు చేయాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆన్సర్ అనేది చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ చేయాలి, ఆలోచించాలి. ఓకేనా. ఆలోచిస్తేనే రీజనింగ్లో 30 అవుట్ ఆఫ్ 30 తెచ్చుకోవచ్చు. ఓకేనా. చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్కి కంపల్సరీగా మీరు ఆన్సర్ అనేది చేయాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 39 117 13 48 99 1 వీటి మధ్య సంబంధాన్ని విశ్లేషించండి. లాజిక్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో ఎలా అడిగారు అనేది చూద్దాం. ఓకేనా. చెప్పే ప్రతి ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో ప్రజెంట్ ఇదే మోడల్స్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎవరైతే సీరియస్గా జాగ్రత్తగా రాసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఈజీగా ఈ టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేది చేయగలుగుతారు, స్కోర్ తెచ్చుకోగలుగుతారు. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళే తెచ్చుకోగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నా వంతు ఏంటంటే నేను చెప్తున్నాను, ప్రాక్టీస్ చేయడం మీ వంతు. ఓకేనా. ఇక్కడ మనకి ఏ ప్యాటర్న్లో క్వశ్చన్ ఉంది అంటే గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పటి వరకు ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసి తర్వాత చివరి నెంబర్ని యాడ్ చేయడం ఇలా చూసాం. తర్వాత ఫస్ట్ నెంబర్ స్క్వేర్ చేసి ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ యాడ్ చేసి మిడిల్ నెంబరు ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ యాడ్ చేసి సమ్ మైనస్ చేస్తే మిడిల్ నెంబర్ వచ్చింది. ఇలాంటివి చూసాం. ఈ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ 39 అండ్ థర్డ్ నెంబర్ అంతా 13. ఫస్ట్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ యాడ్ చేసి ఈ యాడ్ చేసినటువంటి విలువ ఏదైతే ఉందో దీన్ని ఇంటూ 2 చేశారు. ఇంటూ 2 చేసి అండ్ ప్లస్ మరలా థర్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మరలా యాడ్ చేశారు.
ఇక్కడ ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ యాడ్ చేసి వచ్చిన విలువని ఇంటూ 2 చేసి మరలా థర్డ్ నెంబర్ని యాడ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, లాజిక్గా ఇస్తూ ఉంటారు. ఇవే ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేసుకోండి. 39 + 13, 39 + 13 ఎంత మనకి 40, 42 అండ్ 52. 52 × 2, 52 × 2 104. 104 + 13 ఎంత 117. మిడిల్ వాల్యూ 117 వచ్చింది. ఫస్ట్ నెంబరు థర్డ్ నెంబర్ కండిషన్స్తోనే ఉంటుంది. మిడిల్ నెంబర్ అడుగుతున్నారు. ఒక మిడిల్ నెంబర్ మనకు 117 వచ్చింది. నెక్స్ట్ అలాగే దీన్ని కూడా చేయండి. ఫస్ట్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ 48 + 1 49 × 2 చేయాలి. ఇంటూ 2 చేసి మరలా ప్లస్ థర్డ్ నెంబర్ని యాడ్ చేయాలి. అంతే కదా. ఇంటూ 2 అంటే ఎంత 98 + 1 99 అనమాట. మనకి ఇక్కడ 99 వచ్చేసింది కదా. సో అదే కండిషన్ని ఆప్షన్స్లో కూడా అప్లై చేయండి. మీకు కండిషన్ అనేది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆప్షన్స్లో అది మిస్టేక్ ఉంది ఇది మిస్టేక్ ఉందని చూసుకుంటారులే, కానీ కండిషన్స్ ఏంటి వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్లో మనకి మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఏ మెథడ్లో క్వశ్చన్ చేస్తే చాలా తక్కువ సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఎవరైతే గెస్ చేస్తారో అర్థమైంది కదా. ఇప్పుడు అదే కండిషన్ని ఈ ఆప్షన్స్లో చూడండి. ఈ ఆప్షన్స్లో మనకు అప్లై చేస్తే ఫస్ట్ చూడండి, ఈ ఆప్షన్ చూడండి 27 117 21. ఫస్ట్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ యాడ్ చేయాలి. 27 + 21 28 అండ్ 48 అంతే కదా. 48 వచ్చింది. 48 ప్లస్ అండ్ థర్డ్ నెంబర్ సారీ 48 ఇంటూ చేయాలి కదా. ఇంటూ 2 ప్లస్ మరలా థర్డ్ నెంబర్. ఓకేనా. అలా చేస్తే 48 × 2 అంటే 96 అంతే కదా. ప్లస్ 21 96 + 21 117 అర్థమైంది కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఏదైతే మెథడ్స్ ఉంటాయో అవి ఇంపార్టెంట్ అండి. ఒకసారి వాటిని అయితే జాగ్రత్తగా నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి. పదే ఎందుకు చెప్తున్నానంటే అవి చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చూడండి, మీకు చివరిలో కొన్ని లాజిక్ పాయింట్స్ కూడా చెప్తాను, వాటిని కూడా మీరు నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్లో మనకి 106 368 237 ఒకటి ఇచ్చారు. తర్వాత 114 అండ్ 336 అండ్ 225 ఒక పేరు అంటే ఒక అనేది ఇచ్చారు. ఓకేనా. మనకి ఇక్కడ దీన్ని ఎలా చేయాలి అంటే ఇక్కడ చూస్తే 106 368 237 మనకి ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబరు ఏంటి ఫస్ట్ నెంబర్ అండ్ ఓకే ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ చూడండి. మొత్తం మనకి దగ్గరగా రెండింటిని కూడితే మనకి 400+ వస్తుంది. ఓకేనా. 400+ వస్తుంది. ఈ చివరి నెంబర్ చూస్తే మనకి 237 అట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఈ రెండు నెంబర్లు మీకు ఇలా ఆలోచించండి. ఈ రెండు నెంబర్లు కూడితే మనకి 400+ వస్తే దీన్ని ఎంత చేస్తే ఈ 237 వచ్చే అవకాశం ఉంది అనేది ఆలోచించాలి. 400+ మొత్తం అది కూడా చూసుకుంటే 368 ప్లస్ ఒక 106 368 + 106 అంటే 474. ఈ 474 ఓకేనా. ఎంత చేస్తే మనకి 237 వస్తుంది? దగ్గరగా హాఫ్ చేస్తే సగం చేస్తే మ్యాక్సిమం అదే వస్తుంది. 474లో బై 2 చేస్తే మనకి 237 అనేది వస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఏంటి యావరేజ్ అనమాట. ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ని యాడ్ చేసి బై 2 నెంబర్స్ కాబట్టి బై 2 యావరేజ్ చేశారు ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా. వాటి యొక్క సగటే థర్డ్ నెంబర్ అనమాట. సేమ్ దీనికి కూడా సేమ్ అలాగే 114 336 114 336 అంటే 450 బై 2 చేస్తే 225 వస్తుంది. సేమ్ 225. ఇక్కడ కండిషన్ అంటే ఫస్ట్ నెంబర్ n1 అనుకుంటే ప్లస్ సెకండ్ నెంబర్ n2 బై 2 చేస్తే మనకి n3 అనేది వస్తుంది. ఇది కండిషన్ ఇక్కడ. ఓకేనా. అదే కండిషన్ని మనకి ఇక్కడ ఆప్షన్స్లో మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే ఫస్ట్ కండిషన్ చూడండి, ఫస్ట్ది ఆప్షన్ చూడండి 146 ప్లస్ 302 146 ప్లస్ 302 అంటే ఎంత మొత్తం మనకి 448 వస్తుంది. 448 బై 2 ఉంది కదా. ఇక్కడ దీనికి 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. అంటే మనకేంది 2 1 2 2 2 2 2 4 224 ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 5 18 11. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఒక
3 or 4 days వరుసగా మీకు క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేది ఒక్కొక్క క్వశ్చన్ని మనం ఎలా చేయాలి అనేది కూడా మీకు నేర్పిస్తాను, అంటే మీకు చెప్తాను. మీరు కూడా అలా ఫాలో అయితే ఈజీగా తక్కువ టైంలోనే ఓవరాల్గా టోటల్ స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 5, 18, 11 అండ్ 9, 26, 19. 9, 26, 19 వీటికి సంబంధించి చూద్దాం ఏ ఆర్డర్లో ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 5, 18, 11 ఉంది. 5, 18, 11 ఉంది. దీన్ని మీరు గమనించండి, ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 5 ఉంది. ఓకేనా. ఫస్ట్ నెంబర్ అంతా 5 ఉంది. నెక్స్ట్ రెండో నెంబరు 18 ఉంది. ఫస్ట్ నెంబర్ 5 ఉంది, రెండో నెంబర్ 18 ఉంది. అయితే మనకి మూడో నెంబర్ అంతా 11 ఉంది. దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా చేస్తాను, 5 ఇంటూ 2, 5 ఇంటూ 2 ఎంత అవుతుంది? 10 అవుతుంది. కానీ మనకి సెకండ్ నెంబర్ ఎంత ఉంది? 18 ఉంది. అప్పుడు మనం ఎంత యాడ్ చేయాలి? +8 యాడ్ చేయాలి. అంటే 5 ఇంటూ 2 +8, 5 ఇంటూ 2 +8 చేస్తే 18 వస్తుంది. సేమ్ ఇదే కండిషన్ నేను దీనికి కూడా అప్లై చేస్తాను. ముందుగా మనకు 11 కూడా రావాలి కదా. సో 18 - 7 చేస్తే 11 వస్తుంది. అంటే ఇక్కడ ఏ కండిషన్ అప్లై చేస్తే 5 ఇంటూ 2 చేసి +8 చేస్తే సెకండ్ నెంబర్ వస్తే దానికి -7 చేస్తే 11 వచ్చింది. అదే కండిషన్ని దీనికి కూడా నేను అప్లై చేస్తానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 ఇంటూ 5 సారీ 9 ఇంటూ 2 అక్కడ 2 కదా చేసింది. 9 ఇంటూ 2 ఎంత అవుతుంది? 18 +8 చేయాలి కదా. 9 ఇంటూ 2 +8 అంటే 9 ఇంటూ 2 18 +8 ఎంత అవుతుంది? 26. సెకండ్ నెంబర్ వచ్చేస్తుంది. -7 చేయండి, ఎంత వస్తుంది? 19 వస్తుంది. -7 కండిషన్ ఓకే అయింది. +8 ఇంటూ 2 +8 కూడా కండిషన్ అనేది ఓకే అయింది. మనకి ఇక్కడ చూడండి, క్వశ్చన్లోనే మనకి చేసే విధానం అనేది ఇచ్చారు. ఇలా కూడా క్వశ్చన్స్ వస్తాయి. అదే కండిషన్ని కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేస్తే నేను కింద నుంచి వెళ్తాను. ఆప్షన్ డి చూడండి, 7 ఇంటూ 2 ఎంత అవుతుంది? 14 అవుతుంది. దీనికి మరలా +8 యాడ్ చేయాలి. 8 యాడ్ చేస్తే 22 సెకండ్ నెంబర్ అనేది వచ్చింది. నెక్స్ట్ -7 చేస్తే మనకి 15 రావాలి, వచ్చింది కదా. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఎలా అడుగుతున్నారో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8, 19, 10, 13, 29, 20 వీటి మధ్య సంబంధించినటువంటి లాజిక్ అనేది కనుక్కోవాలి. ఫస్ట్ 8, 19, 10 దీనికి చూద్దాం. 8, 19, 10 దీంట్లో మీరు గమనిస్తే సేమ్ ఇప్పుడు మనం ఏదైతే క్వశ్చన్ చేసామో సేమ్ అలాంటి క్వశ్చనే ఇది కూడా. ఇక్కడ మీకు 8 ఇంటూ 2 చేశారు. 8 ఇంటూ 2 ఎంత? 16 వచ్చింది. సెకండ్ నెంబర్ ఎంత ఉంది? 19 ఉంది. అంటే ఎంత యాడ్ చేయాలి? +3 యాడ్ చేస్తే మనకి 19 వస్తుంది. ఇంటూ 2 +3. ఓకేనా. నెక్స్ట్ మనకి థర్డ్ నెంబర్ మూడో నెంబర్ ఎంత ఉంది? 10 ఉంది. అంటే 19 - 9 19 - 9 కదా, = 10 వస్తుంది. అదే కండిషన్ దీనికి కూడా అప్లై చేయండి. సేమ్ చూడండి, ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే. ఓకేనా. ఇక్కడ మనకి నెంబర్స్ మారుతున్నాయి. ఎలా చేస్తున్నాం? క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టే చేస్తున్నాం. ఓకేనా. 13 ఓకేనా ఇంటూ 2 చేస్తే 26 వస్తుంది. ప్లస్ ఇక్కడ 3 యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 3 యాడ్ చేస్తే మనకి 29 వస్తుంది. సేమ్ ఈ కండిషన్ ఓకే అయింది. నెక్స్ట్ మనకి 9 చేయాలి, -9 చేయాలి, అప్పుడు 20 వస్తుంది. ఇది కూడా మనకి ఓకే అయింది. -9 చేస్తే వర్కౌట్ అయింది. తర్వాత +3 యాడ్ చేసినా కూడా మనకి ఇంటూ 2 చేసి +3 యాడ్ చేసినా కూడా ఓకే అయింది, 29 వచ్చింది. సో దీన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సరో ఈ ఆర్డర్ని ఏ కండిషన్ ఫాలో అవుతుందో అంటే ఏ ఆప్షన్ ఫాలో అవుతుందో ఆన్సర్ అనేది మీరు చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఇంటూ 2 +3 వాల్యూ వస్తుంది, వచ్చింది -9 చేయాలి. ఓకేనా. ఈ కండిషన్లో ఆప్షన్స్లో ఏది ఆన్సరో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 25, 12, 148, 32, 11, 172. ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా చూద్దాం. ఈ క్వశ్చన్లో మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి 2 నెంబర్స్ చిన్నవి ఇచ్చారు, ఒక నెంబర్ మాత్రం పెద్దది ఇచ్చారు. ఇక్కడ 2 నెంబర్ చిన్నవి, ఒక నెంబర్ అనేది పెద్దగా ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ మెథడ్ని మీరు ట్రై చేయండి. ఎగ్జామ్లో 2 చిన్న నెంబర్లు ఇచ్చి ఒక పెద్ద నెంబర్ ఇస్తే ఫస్ట్ ఇలా ఆలోచించండి. ఏంటంటే
ఫస్ట్ ఇచ్చిన 2 నెంబర్స్ని యాడ్ చేసుకోండి. 25 ప్లస్ 12, 25 ప్లస్ 12 ఎంత మొత్తం 37 అనేది వచ్చింది. 37 వస్తే మనకు 148 రావడానికి 37ని ఎంతతో మల్టిప్లై చేస్తే వస్తుందో చూసుకోండి. ఫస్ట్ చిన్న నెంబర్లు యాడ్ చేసుకొని దాన్ని ఎంతతో మల్టిప్లై చేస్తే పెద్ద నెంబర్ వస్తుందో చూసుకోండి. ఈ మెథడ్ మీరు కంపల్సరీగా ఎగ్జామ్లో ఇలాంటి మోడల్ మీకు ఎగ్జామ్లో వస్తే ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసిన తర్వాతే నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ అనేది ట్రై చేయండి. మ్యాక్సిమం ఇదే ప్యాటర్న్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా. 37 ఇంటూ మనకి ఇక్కడ 148 అంటే చూడండి 4తో చేద్దాం. 3 4లు ఎంత 12, 7 4లు 28, 148 వచ్చింది కదా. కాబట్టి ఇంటూ 4తో చేశాను. ఇదే కండిషన్ 2 చిన్న నెంబర్లు కూడి ఇంటూ 4 చేస్తే పెద్ద నెంబర్ వస్తుంది. సేమ్ దీన్ని కూడా 2 చిన్న నెంబర్లు కూడండి. 32 ప్లస్ 11 33 అండ్ 43, 43 ఇంటూ 4 4 4 ఎంత 16, 4 3 ఎంత 12, 172 వచ్చింది కదా. సేమ్ అదే కండిషన్ ఈ ఆప్షన్స్ కూడా అప్లై చేసి ఆన్సర్ ఏంటనేది చూద్దాం. ఓకేనా. 38 ప్లస్ 15 ఎంత 43 అండ్ 53 ఎంత 53 ఇంటూ 4 5 4లు 20, 4 3లు 12. ఓకేనా. 212 వచ్చింది కదా. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాంటి మెథడ్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, చిన్న నెంబర్లు యాడ్ చేసి ఇంటూ ఎంతతో మల్టిప్లై చేస్తే పెద్ద నెంబర్ వస్తుందో ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. కొన్నిసార్లు పెద్ద నెంబర్తో చేసిన తర్వాత కూడా దాన్ని మరలా మైనస్ వాల్యూ చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు ప్లస్ వాల్యూ కూడా చేస్తుంటారు, చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 8 26 48 10 28 50లలో సంబంధం మధ్య గల భేదాన్ని గుర్తించండి. సంఖ్యల మధ్య గల భేదాన్ని గుర్తించాలి. ఓకేనా. ఇచ్చినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య రిలేషన్ అనేది కనుక్కోవాలండి. క్వశ్చన్ మొత్తం చదవద్దు. ఇప్పటికి ఎన్ని క్వశ్చన్స్ చేసాం మనం, ప్రతి క్వశ్చన్ నేనేంటి ఓన్లీ నెంబర్స్ చూస్తున్నాను, మీకు ఆ ప్యాటర్న్ ఏ ప్యాటర్న్లో క్వశ్చన్ ఉంటుందని చెప్తున్నాను. మీరు క్వశ్చన్లో ఇట్లా మొత్తం 8 26 48 మరియు అని చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ ఇవంతా చదివేటప్పుడు కొన్ని సెకండ్స్ అనేది వేస్ట్ అయిపోద్ది. కొన్ని ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా చదవాలి, వాటిని సాల్వ్ కూడా చేయాలి. అట్లా ఇప్పుడు పజిల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్కి సంబంధించినటువంటి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాంట్లో లెఫ్ట్ సైడ్ పలానా వ్యక్తి ఉంటాడు, రైట్ సైడ్ పలానా వ్యక్తి ఉంటారు అంటారు, లేకపోతే ఒక ఫ్లోర్ పజిల్ ఇస్తారు, పైన కింద అంటారు, ఒక సర్కిల్ ఇస్తారు, అట్లాంటివి ఖచ్చితంగా చదవాలి, చేయాలి. డైరెక్షన్స్ ఉంది, దాన్ని చదవాలి, చేయాలి. ఓకేనా. కానీ ఇలాంటి క్వశ్చన్స్ పూర్తిగా చదవాల్సిన పని లేదు. 8 26 48 చూద్దాం. ఓకేనా. 8 26 48 దీంట్లో ఏ కండిషన్ వాడారు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్ మధ్య స్థిరమైనటువంటి గ్యాప్, కాన్స్టెంట్ గ్యాప్ అనమాట, స్థిరంగా ఉన్నటువంటి ఒక గ్యాప్ అనేది ఉంది. ఎట్లా అంటే మొదటి సంఖ్య ఏదైంది 8. ఓకేనా. ఫస్ట్ నెంబర్ ఏంటి 18 అండ్ ఇక్కడ రాస్తున్నా చూడండి 8 ప్లస్, ఎందుకంటే సెకండ్ నెంబర్ రావాలంటే ఎంత యాడ్ చేయాలి 8ని యాడ్ చేయాలి, = 26 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ 26 48 రావాలంటే ఎంత రావాలి, ఇక్కడ కూడా చూడండి దగ్గర నెంబర్స్ ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా యాడింగ్ మెథడ్ అనేది వాడండి. 26 ప్లస్ ఒక 22 చేస్తే మనకి 48 అనేది వస్తుంది. 48 ఇక్కడ 26 18 యాడ్ చేస్తే వచ్చింది, 22 యాడ్ చేస్తే 48 అనేది వచ్చింది. అదే ప్యాటర్న్ దీనికి కూడా అప్లై చేయండి. నేను చెప్తున్న మెథడ్స్ ఇంపార్టెంట్. ఓకేనా. క్వశ్చన్ ఎలాగైనా ఇవ్వని, అక్కడ నెంబర్స్ ఏవైనా ఇవ్వని, ఈ మెథడ్స్ని మీరు ట్రై చేయండి అని చెప్తున్నాను. అలాగే 10 ప్లస్ 8 యాడ్ చేస్తే 18 అంతే కదా, 18 యాడ్ చేస్తే 28 వస్తుంది. ఓకే. 28కి ప్లస్ 22 యాడ్ చేయాలి, యాడ్ చేస్తే వస్తుంది. ఓకే వస్తుంది 50. 28 ప్లస్ 2 యాడ్ చేస్తే 30, 30 ప్లస్ 2 అంటే 20 అంటే 50. సో 50 కూడా వచ్చేసింది. సేమ్ అదే ప్యాటర్న్ ఆప్షన్స్ కూడా అప్లై చేయండి. ఆప్షన్స్ కూడా మనం అప్లై చేస్తే ఫస్ట్ చూడండి 25కి ఎంత యాడ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 18 యాడ్ చేయాలి. 25కి 18 ఎంత, 25కి 18 యాడ్ చేస్తే 43 అవుతుంది. ఈ 43కి ప్లస్ 22 యాడ్ చేయాలి. 43కి 22 యాడ్ చేస్తే 65 అవుతుంది. ఓకేనా.
25కి 43 వచ్చింది కదా, 43కి ప్లస్ 22 యాడ్ చేస్తే 65. అర్థమైంది కదా. సో ఈ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్లోనే ఈ మెథడ్ కూడా చేసాం. ప్రతి క్వశ్చన్ నేను చెప్పడమే కాదు, మీరు కూడా ఆలోచించాలి కదా, మీరు కూడా చెయ్యాలి. ఓకేనా. ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను చెప్పాను మెథడ్, కాబట్టి ఇది మీరు ట్రై చేయాలి. ఓకేనా. చిన్న ఇంట్ ఇస్తాను చూడండి. 2 చిన్న నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా. ఒక పెద్ద నెంబర్ ఉంది చివర. ఎలా చేయాలి ఆల్రెడీ చెప్పాను, మీరు ట్రై చేయండి. కంపల్సరీ ట్రై చేసి ఆన్సర్ అనేది చెప్పాలి. మీరు ఆలోచిస్తేనే ఇలాంటి క్వశ్చన్స్ని చేయగలుగుతారు. ఏదో సింపుల్గా లాజిక్స్ అని చిన్న చిన్న ట్రిక్స్ అని అనేది కాదు, మీరు ఎక్కువగా ఆలోచిస్తేనే ఇలాంటి క్వశ్చన్స్ అనేది చేయగలుగుతారు. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్లో ఉన్నటువంటి ఆ మెథడ్స్ అనేది మీరు రాసుకొని ఎగ్జామ్లో ఇలా అడుగుతారు, ఇలా ఆలోచించాలి అని మీరు ఆలోచించగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఈ పీడిఎఫ్ని మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ సంబంధించి అఫీషియల్ ఛానల్ అది. ఓకేనా. అక్కడ మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే ఒకసారి మీరు అక్కడ జాయిన్ అయ్యి అప్లోడ్ చేస్తున్నటువంటి పీడిఎఫ్ ప్రతిదీ మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఏదో డౌన్లోడ్ చేసుకున్నామంటే కాదు, మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు ప్రాక్టీస్ చేయాలి. పదే ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటారు, వాళ్ళే జాబ్ తెచ్చుకొని ముందుకు వెళ్తుంటారు, గుర్తుంచుకోండి. ఓకేనా. వాట్సాప్కి సంబంధించి కూడా జాబ్ బాక్స్ 360 అని అఫీషియల్గా ఛానల్ అనేది మనకు ఉంది. ఓకేనా. జాయిన్ అవ్వకపోతే ఒకవేళ జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.